కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేస్తా అని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అమలు కావడం లేదు. అదేవిధంగా రైతాంగాన్ని పెద్దపీటగా వేసుకుంటూ ఆదుకుంటా అని చెప్తున్నటువంటి బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ మాకు రైతు బంధు విషయంలో కావచ్చు, ఇటు బోనస్ విషయంలో కావచ్చు, వారి యొక్క సంబంధించిన అభిప్రాయాలను మనం చిన్నకోడు రైతుల దగ్గర ఉన్నాం. చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఈ బోనస్ ఇస్తా అని చెప్పి చెప్తున్న ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? అన్నీ తప్పించుకుంటారు, మాటలు తప్పించుకుంటారు. మా చిన్న కొడురు మాధవరెడ్డిని, నేను రైతును. అయితే వాగ్దానాలు చేసుడు ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ పాలన. మాకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. దొడ్డు ఇప్పుడు అనేది సన్న రకానికి ఇస్తామని అంటుర్రు. ఎంతవరకు కరెక్ట్ అది? మాకు బోనస్ అవసరం లేదు, రైతు బంధు అవసరం లేదు. ఒకటే బోనస్ అనేది పండించిన పంటకు ప్రతి గింజకు బోనస్ అనేది ఇవ్వండి. మక్కలకు కానీ, సన్ఫ్లవర్ కానీ, వడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి మాకు బోనస్ ఇవ్వండి. అది ఇచ్చి మాకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్తున్నాడు, బట్టి విక్రమ ఒక మాట చెప్తున్నారు. ఆ విషయంలో స్పష్టత అనేది వస్తలేదు. ఆ విషయంలో ఒక రైతుగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? అయితే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది అని అంటే ఎవరికి వారే యమునా తీరే, అందరు లీడర్లు వల్ల. ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పరాదు, ఎవరు మంత్రి అని చెప్పరాదు, ఏది అని చెప్పరాదు. అందరూ పెత్తనం చేస్తారు, ఎవరు మడవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నేను అనేది ఏంటి అని అంటే, వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టినప్పుడు ఏమన్నారు అంటే, రాహుల్ గాంధీ గారి ద్వారానే చెప్పించారు, రైతుకు పండించినటువంటి ప్రతి పంటకు కూడా మేము బోనస్ ఇస్తాము, రైతుకు రుణమాఫీ చేస్తాము, మరి పరికరాలు కూడా సబ్సిడీలో అందిస్తాము, రైతును అన్ని విధాలుగా మేము ఆదుకుంటాము, 15,000 రూపాయలు మేము రైతు బంధు ఇస్తామని చెప్పాను. అదేవిధంగా మొన్నటిదాకా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న ఏవైతే ఈ నమ్మబలికినటువంటి మాటలతోని గద్దెనెక్కిన తర్వాత ఏమన్నాడు, డిసెంబర్ 9కి ఇస్తాను, డిసెంబర్ 9కి ఇవ్వలే. పోయిన సీజన్లో కూడా మాకు ఏ రైతు కూడా బోనస్ ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బోనస్ ఇస్తాం మేము ప్రతి గింజకు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తెల్లారి ఏమంటున్నాడంటే, సన్నపడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాము, దొడ్డలకు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. సన్నపడ్లు అనేటి తెలంగాణలో ఎక్కడ కూడా పెట్టినటువంటి దాఖలాలు ఉండవి. అది కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది కూడా తినడానికి మాత్రమే పెట్టుకుంటారు. ఎక్కువైనటువంటి వాటిని ఎవరికి అమ్ముకుంటారు అని అంటే బయట అమ్ముకుంటారు. అది 2800 చిల్లరని 3000 వరకు పోతున్నాయి. అవి 2200కు తీసుకొచ్చి మార్కెట్లో పోసేటువంటి పరిస్థితి ఏ కోశాన కూడా ఉండదు. కాబట్టి రానటువంటి పంటకు నువ్వు ఇవాళ బోనస్ ఇస్తా అని చెప్పి, నువ్వు మొన్నదాకా ఏమన్నావు, వరి ధాన్యానికి బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఇలా ఎలక్షన్ అయిపోగానే సన్నట్లకి ఇస్తా అని చెప్తున్నావు. ఇలా దొడ్డట్లు ఎవరు ఇవ్వాలి? దొడ్డట్లు ఇక్కడ మన దగ్గర పండేది దొడ్డట్లు, సన్నపడ్లు ఎప్పుడు కూడా మనకు పండవు. అది వేసినా కూడా 20 క్వింటాలు 15 క్వింటాల నుంచి 20 క్వింటాలు మాత్రమే వస్తాయి. మనకి ఏమున్నా దిగుబడి రావాలంటే దొడ్డట్లు. దాని మీద ఆధారపడినటువంటి రైతు నేను వేరే పంటను వేసుకొని నేను ఇస్తానంటే అది కూడా నువ్వు చెప్పేటువంటి ధరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కూడా. కానీ నువ్వు ఇవాళ మోసపూరితమైనటువంటి వాగ్దానంతో గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నువ్వు మా రైతులను అడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నావు. ఇవాళ బోనస్ ఎగబెట్టాలని చూస్తూ ఉన్నావు, రేపు రుణమాఫీ ఎగబెట్టాలని చూస్తావు, పరికరాలను ఎగబెట్టాలని చూస్తావు, ఈ రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎగబెట్టాలని చూస్తూ ఉన్నావు. కేవలం తప్పించుకోవడానికే ఇవాళ రేవంత్ రెడ్డి కంకణబద్దులై ఉన్నాడు. కేవలము ప్రతిపక్ష పార్టీలను విమర్శించడము, ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నటువంటి సోయి ఈ రైతుల మీద లేదు, నువ్వు చేసినటువంటి డిక్లరేషన్ మీద లేదు, నువ్వు ఇచ్చినటువంటి హామీ మీద లేదు, నువ్వు చెప్పినటువంటి మాటల మీద లేదు. నమ్మి నానబోతే పుచ్చిపూరలైనట్టుగా ఇవాళ గద్దెనెక్కినాక ఓడనంతసేపు ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అన్నట్టుగా ఇవాళ రేవు దాటినాక తెప్ప తగిలేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. రైతులను నట్టేట మూస్తే కనుక నిన్ను మాత్రం విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. నడుమంతరాన్నే నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము మేము. మళ్ళీ ఒక నెల అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీరేమి విజ్ఞప్తి చేస్తారు చివరగా? ఇప్పుడు ఇచ్చేటువంటి వాడు ఎప్పుడైతే డిసెంబర్ 9 అన్నట్టు డిసెంబర్ 9 తారీఖు నాడే అన్నిటికీ జీవోలు తీసేటువంటి వ్యక్తి. గతంలో రాజశేఖర రెడ్డి చెప్పిండు, చేసిండు, అదే క్షణం తీసుకున్నాడు. కానీ ఆ మాట మీద ఉండాలి. దాని తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేస్తే మనకి ఏవైతే మనకు ఇలా ప్రాజెక్టులు ఉన్నాయో 6 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసి 3 సంవత్సరాలు నిర్విఘ్నంగా రైతులకు నీళ్ళు అందించి పుష్కలమైనటువంటి పంటలు తీసే పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితే కాకుండా వచ్చినటువంటి ప్రతి గింజను కూడా తడిసినా కూడా, అకాల వర్షాలు తడిసినా కూడా పచ్చి వడ్లను సైతం కొనుగోలు చేసి మరి ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా, కష్టం కాకుండా
తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి రైతుల మీద ఏ మాత్రం కూడా సోయలేదు. ఇలా చిన్న కోడరు తీసుకుంటే చిన్న కోడరుకు ధాన్యం వచ్చి దాదాపుగా మొదటి నెల 20 రోజులు అట్లా గడుస్తూ ఉంది. ఇంకా కూడా మస్తు ధాన్యం ఉంది. చాలా ధాన్యం ఇప్పుడు ఇక్కడ పేరుకుపోయి ఉంది. మరి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. నత్తనడకన అంటే నత్తనడకని నువ్వు ఇచ్చేటువంటి బాధన సరిగా ఉండదు. ఇయ్యాలిస్తే రేపు ఇయ్యరు. ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో నువ్వు తూకం తొందరగా వేసినట్లయితే ఇవ్వాలి. ఎందుకంటే కాలం కూడా ఇంటి మీద వచ్చి రేపు పొద్దుగాల రైతు మళ్ళీ విత్తనం పెట్టుకోవాలి. రేపు రైతు విత్తనం పెట్టుకోవాలంటే డ్యామ్లలో కూడా నీళ్లు లేవు. నీ పరిస్థితి ఏంది అని అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఓడనసేపు ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడి మల్లప్ప అన్నట్టు తెప్పలసేపు ఏమో తెప్ప దాటినాక ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఎందుకంటే ఇవాళ విత్తనం పెట్టుకోవాలంటే నీళ్లు కావాలి. ఏ డ్యాంలో కూడా నీళ్లు లేవు. కాలం ఎల్లదీస్తూ ఉన్నావు. ఎందుకనంటే ప్రతిపక్షాల మీద బురద తల్లుతూ కాలం ఎల్లదీస్తున్నావు తప్పితే రైతుల మీద నీకు సోయి లేదని చెప్పి నేను అంటా ఉన్నాను. రేపు ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాకముందుకే నువ్వు దీని మీద జీవోలు తీసి ఈ బోనస్ ప్రతి కిందకు ఇవ్వాల. దొడ్డట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి. నువ్వో మాట, మీ పొంగులేటో మాట, బట్టో మాట, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఈ బట్టలు తుట్టిలు ఇవన్నీ కాదు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దాన్ని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో రైతున్నారు, చెప్పండి మీరేం చెప్తారు ఆ విషయంలో, బోనస్ విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు బోనస్ అనేది దొడ్డోళ్ళకి కాదు, దొడ్డోళ్ళకి సన్నగోళ్ళకి ఇస్తూ ఉంటుంది. దొడ్డోళ్ళకి కాదు, పండించిన ప్రతి గింజకు బోనస్ ఇవ్వాల్సిందే. అదొకటి. ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి వీటి మీద వచ్చిన పైసలన్నీ మా రైతులకు పండించే ప్రతి రైతుకు ఆ వచ్చిన పైసలన్నీ ఎంత వస్తే అంత బోనస్ మీదనే ఇవ్వాలి. మళ్ళీ అదొకటి. ఇదొకటి ఆలోచన చేయాలి గవర్నమెంట్. ఏం ఆలోచన చేయాలంటే ప్రతి సంవత్సరము రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి, వడ్లకి ఏది ఇతర పొట్లకి ఎట్లా పెరుగుతున్నాయి, కైకిళ్ళకి ఎట్లా పెరుగుతున్నాయి, మందు బస్తాలకు ఎట్లా పెరుగుతున్నాయి, ఆ రకంగా దాన్ని ఆలోచించి ఆ వడ్లకు కూడా అదే రకంగా పెంచుకుంటూ పోవాలి. అవేమో తగ్గుతున్నాయి, మేము పండించిన పంట తగ్గుతుంది, ఇవేమో పెరుగుతున్నాయి. కైకిళ్ళకి పెరుగుతున్నాయి, హార్వెస్టర్కి పెరుగుతుంది, మందు బస్తాలకు పెరుగుతుంది, అన్నిటికి పెరుగుతున్నాయి. వీటికి ఎందుకు పెరుగుతలేవు? అదే ఆలోచన ఒకటి చేయాలి. ఉచిత పథకాలు అన్నీ తీసేయాలి. ఆ పథకాలు తీసేసి పండించిన రైతుకు ఎంత బోనస్ ఇచ్చినా తక్కువనే. రైతులకు సంబంధించి ఇంకొక రైతు ఉన్నారు, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ పరిస్థితి చూస్తుంటుంటే? బోనస్ ఇప్పటివరకు రాలేదు, ఏం చెప్తావు ఆ విషయంలో ప్రభుత్వానికి? ఎటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే గద్దె తీస్తేనే బుద్ధి చెప్పుడు అవుతుంది. బోనస్ ఇస్తామన్నది ప్రతి ఒక్క పండించిన రైతుకు గింజకు బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇవ్వకపోతే రైతు బతకలేడు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలను కూడా ఇప్పటి వరకు అమలుకు చేయకపోవడం అదొక సమస్యగా ఉంది. ఈ యొక్క బోనస్ కూడా క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తాయి కూడా బాగుంటుంది. ఇవన్నీ ఆశలు పెట్టడమే ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది తప్ప ఈ యొక్క రైతులకు చేసింది ఏం లేదు. ఇచ్చిన గ్యారంటీ అమలు చేయడంలో కూడా విఫలమైందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి చిన్నకోడు రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.